నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ముందుగా గ్రామ సర్పంచ్ చెల్లిమల శ్రీనివాస్, ఉప సర్పంచ్ యజ్జ శ్రీకాంత్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం సెంటర్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకం కింద ఉన్న మహాత్మా గాంధీ పేరును మార్చడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వజమెత్తారు. కాకపోతే అర్థం చేసుకోవాలా, ఈనాడు బీజేపీ యువత అందరూ అర్థం చేసుకోవాలా. మన దేశం లోపల ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. 19 మనం వచ్చిన స్వతంత్రం నుంచి 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ 60 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 10 సంవత్సరాల లోపలే 134 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు మరి? ఒక ఉత్పత్తి లేదు, ఇంకోటి ఇది లేదు. ఉండే అమ్ముకున్న తింటూ అప్పు ఎక్కువైతుంది. కాకపోతే రాను దేశాన్ని కొల్లగొట్టి రాజరికోమం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి యువత ఆలోచించి ప్రతి వారు ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇది మరుగుపడే పార్టీ కాదు, ఎవరి దించ తిరిగే పార్టీ కాదు. కాబట్టి మన చిన్నారెడ్డి గారికి, మున్నాజ్పేట సొసైటీ చైర్మన్ జనార్దన్ గారికి, మాజీ సర్పంచ్ భవనాన్న గారికి, మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి బాల నరసన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి ఉప సర్పంచ్ యజ్జ శ్రీకాంత్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు ముఖ్యంగా పార్టీ పునాదులైనటువంటి కార్యకర్తలకు ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరమైన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మరి ఈ యొక్క బీజేపీ పార్టీ కాంగ్రెస్లో తరఫున ఉన్నటువంటి మా మహాత్మా గాంధీని తొలగించి విధంగా చర్యలు చేపడుతున్నట్టు వచ్చే వార్తలు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పి మేము పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అత్యధికంగా 60 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎన్నో కాకపోతే అర్థం చేసుకోవాలా, ఈనాడు బీజేపీ యువత అందరూ అర్థం చేసుకోవాలా.